ఫ్రెండ్స్, మన ఐపీఎల్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ లీగ్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు దాని వాల్యూ దాదాపు $12 బిలియన్ కంటే ఎక్కువే. కానీ ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అయిన లీగ్ ఒకటి ఉండేది ఇండియాలో. అవును, ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008లో అని మనందరికీ తెలుసు. కానీ 2007లో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఐసీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ లీగ్ అనే లీగ్ ని ప్రారంభించారు. వీళ్ళు స్టార్టింగ్ లోనే బ్రెయిన్ లారా మరియు అజయ్ జడేజా వంటి పెద్ద పెద్ద లేయర్స్ ని వాళ్ళ లీగ్ లోకి తీసుకున్నారు. దీంతో దీనికి ఇండియాలో హ్యూజ్ సక్సెస్ వచ్చింది. అది చూసిన బీసీసీఐకి ఇది ఒక ఆపర్చునిటీ లా కనిపించింది. కానీ వాళ్ళ లీగ్ సక్సెస్ అవ్వాలంటే ఐసీఎల్ ఉండకూడదు. సో వాళ్ళు 2008లో ఐపీఎల్ ని ప్రారంభిస్తూనే కొన్ని రూల్స్ ని ప్రవేశపెట్టారు. ఆ రూల్స్ ప్రకారం ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్ కాకుండా వేరే ఏ లీగ్ ఆడినా కూడా వాళ్ళు ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయబడతారు. అలాగే వాళ్ళని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగిస్తారు. అంటే వాళ్ళు ఇండియన్ టీం కూడా ఆడకూడదు అని అర్థం. దీంతో ఐసీఎల్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ కి వచ్చేసారు. దాంతో ఐసీఎల్ డౌన్ అయిపోయి ఐపీఎల్ బాగా బూమ్ అయింది. ఇంకా చేసేదేమీ లేక జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఐసీఎల్ ని 2009లో టర్మినేట్ చేశారు. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.